నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ యువ నాయకుడు కౌశిక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు చెలో మెడికల్ కాలేజ్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ స్టూడెంట్స్ అలాగే యువకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కౌశిక్ వీడియో ద్వారా ఈ ప్రయత్నానికి వివరణ అందించారు. అలాగే 1000 రూపాయలు దాటిన ప్రతి ఒక్కటి కూడాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు పేదల కోసం, వాళ్ళకి గుండె జబ్బులు ఉన్నా సరే, క్యాన్సర్ ఉన్నా, ఈ అన్ని జబ్బుల్ని కూడాను ఆరోగ్యశ్రీలో పెట్టి ఉచితంగా వైద్యం అందించిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. పులివెందుల్లో తరగతులని ఏలూరులో కూడా తరగతులు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఇవి కాకుండా మిగిలిన 12 మెడికల్ కాలేజీలు కూడాను 2వ స్టేజ్ లో ఉన్నాయి. అయితే వీటిని వచ్చిన ప్రభుత్వం వాళ్ళని ఆదుకొని, అలాగే వాటిని ప్రభుత్వ పరంగానే ప్రభుత్వ సీట్లు పెంచి పేద బలహీన వర్గాలకు మంచి చేకూర్చాలని ఆలోచించాలే కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే మొత్తం ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇక మెడికల్ కాలేజీ విషయంకి వస్తే కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చేయడం అనేది చాలా బాధాకరం. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళ పిల్లలు ప్రైవేట్ కాలేజీలు కాకుండా గవర్నమెంట్ కాలేజీల్లో అయితేనే చదివించగలిగిన పరిస్థితి ఈరోజు ఉంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యల వలన వారందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నా సరే 2023 సెప్టెంబర్ 15వ తేదీన ఒక రికార్డు స్థాపించారు. ఏంటంటే ఒకేసారి 5 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి అయినా సరే ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేని అలాగే 1000 రూపాయలు దాటిన ప్రతి ఒక్కటి కూడాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు పేదల కోసం, వాళ్ళకి గుండె జబ్బులు ఉన్నా సరే, క్యాన్సర్ ఉన్నా, ఈ అన్ని జబ్బుల్ని కూడాను. విశాఖ జిల్లా భీమిలి మండలం తాటితూరు పంచాయతీలో గోస్తాని నదిపై ప్రజల రాకపోకలకు అనువుగా కాజ్వే నిర్మాణం చేపట్టారు. రాత్రి వేళ రైతులు పొలం పనులు చూసేందుకు వెళ్తుండగా భారీ కొండ చిలువ కాజ్వే వైపు రావడంతో పలువురు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామ యువకులు తమ చారవాణిలో బంధించి అప్రమత్తం చేశారు. చీకటిలో విషసర్పాలు తిరుగుతున్నందున గ్రామస్తులు రాత్రి వేళ సురక్షితంగా తిరగడం కష్టమని, ప్రాంతంలో రాత్రి ప్రమాదం నెలకొన్న పరిస్థితి ప్రజలను ఆందోళనలో ఉంచిందని వాపోయారు. ఏమో ఎడ అట్లా కాదురా, ఇంకెక్కడి నుంచి వస్తుంది అట్లా వాటర్ రా, నీకు ఎవరు వాటర్ బాబు. విజయనగరం జిల్లా గజపతి నగర మండలం గంగచోళపేట గ్రామంలో శుక్రవారం స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంగమయ్య, ఎంపీటీసీ పైడన్న ఆధ్వర్యంలో మరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎం సాయికృష్ణారెడ్డి మహిళల ఆరోగ్యం, పోషకాహారం, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, MLHPలు, CHO, ఆశా అలాగే అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రకాల టెస్టులు చేస్తాము. అందులో బీపీ, షుగరు, క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్, అలాగే తర్వాత గర్భాశయ క్యాన్సర్, అన్ని క్యాన్సర్లు కూడా అవగాహన కల్పిస్తాం వాటి మీద. అలాగే తర్వాత ఏమన్నా పిల్లలకి మెన్స్ట్రల్ హైజీన్ గురించి అవగాహన కల్పిస్తాము. పెద్దవాళ్ళు అయితే బీపీ, షుగర్ వాళ్ళకి కూడా టెస్టులు చేస్తామండి. ఇది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ప్రతి విలేజ్లోనే చేస్తాం కనుక అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. సాయికృష్ణారెడ్డి, మరుపల్లి BNC వైద్యాధికారి. ఈరోజు మనకి ఏంటంటే ప్రోగ్రామ్ స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ అన్నది మన గజపతి నగరం గంగచోళపేట మండలం విలేజ్ హెల్త్ క్లినిక్లో జరగడం జరుగుతుందండి. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే 17వ తారీఖు
సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు నడపడం జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీలు, ఆడపిల్లలు, బాలింతలు, అలాగే వృద్ధులు, అలా 14 సేవలకు సంబంధించి ప్రతి ఒక్క, ముఖ్యంగా ఆడపిల్లలు తల రక్తహీనత గురించి, అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ జరగడం జరుగుతుంది. బీపీ, షుగర్ మందులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ హెల్త్ పరంగా అవగాహన క్రియేట్ చేయడం కోసం ప్రోగ్రామ్ అనేది నడపడం జరుగుతుందండి. దీన్ని అందరూ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్కి స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ ప్రోగ్రామ్ అవుతుంది. అంటే ఇది దేశవ్యాప్తంగా జరుగుతుందండి. ఇక్కడ మన స్టేట్ కాకుండా ప్రధానమంత్రి మోడీ గారు పెట్టిన ప్రోగ్రామ్ ఇది. అదే 17వ తేదీ నుండి 2వ తేదీ వరకు జరుగుతుంది. ఎందుకంటే ప్రోగ్రాము ఆడవాళ్ళు అంటే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఆడవాళ్ళు ఉంటారంటే ఒక కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ మున్సిపాలిటీ వెంకటయ్య నగర్లో ఈ నెల 10న ఇంటి తాళాలు పగలకొట్టి బంగారం, వెండి నాణేల చోరీ చేయబడ్డాయి. ఇక బద్వేల్ అర్బన్ సిఐ లింగప్ప బాధితులు చేపట్టిన 4 రోజులకే ఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్ అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఆటో డ్రైవర్ దిలీప్ కుమార్ నాయబ్ రసూలుగా గుర్తించబడ్డారు. వీరి వద్ద 118.04 గ్రాముల బంగారం, 4 గ్రాముల వెండి నాణేలను స్వాధీనం చేయగా నేరానికి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. మైదకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పూర్తి వివరాలు వెల్లడించారు. అందరికీ నమస్కారం. మనకు ఈ నెల 10వ తేదీన వెంకటయ్య నగర్లో ఒక DHP జరిగింది. అందులో వచ్చేసి సుమారుగా 126 గ్రాముల బంగారము, తర్వాత వెండి పోయినటువంటి దాన్ని కంప్లైంట్ ఇచ్చినారు. సో దీని మీద మన అర్బన్ సిఐ గారు లింగప్పను, తర్వాత వాళ్ళ స్టాఫ్ ఎస్ఐ గారు సత్యనారాయణ, వీళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి దీని మీద వర్క్ చేశారు. అందులో భాగంగా ఫింగర్ ప్రింట్స్ ద్వారాను మరియు సీసీ కెమెరాలను వెరిఫై చేయడం వల్ల మనకు ఒక దొంగను గుర్తించడం అయింది. అతని పేరు నారాయణ దిలీప్ అని చెప్పేసి ఇతను, తర్వాత నయాబ్ రసూల్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేస్తుంటారు అన్నటువంటి తెలిసింది. సో వారిని ఈరోజు ఉదయం 10 గంటలప్పుడు వారు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 118 గ్రాముల బంగారును, తర్వాత 40 గ్రాముల వెండిని, తర్వాత వాళ్ళు ఏదైతే నేరానికి ఉపయోగిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఆటోను సీజ్ చేయడం జరిగింది. సో ఈ రికవరీ చేసినటువంటి మరి వాళ్ళు వాడే సెల్ ఫోన్ను కూడా రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి దాదాపు 8 లక్షల రూపాయల పైన విలువ చేసే సొత్తును రికవరీ చేసుకోవడం జరిగింది. సో సైంటిఫిక్గాను టెక్నికల్గాను కడప జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 19వ తారీఖున ప్రొద్దుటూరులో చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు మొడం సందీప్, యువజన విభాగ అధ్యక్షులు గురునాథ్ రెడ్డి నేతృత్వంలో ప్రొద్దుటూరు యువకులు, విద్యార్థులు విజయవంతంగా చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా ఒప్పంగి గ్రామం గాంధీనగర్ కాలనీలో బీజేపీ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు చిట్టి తవుడు ఆధ్వర్యంలో మెగా రక్తదానం మరియు ఉచిత వైద్య శిబిరాన్ని చేపట్టారు. ఇక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 200 గ్రామస్తులు పరీక్షలు చేయించుకున్నారు. యువత రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడారు. శిబిరంలో ఉచిత మందులు పంపిణీ చేశారు. నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా గత 17వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు
సేవా పక్షోత్సవ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి అభిమానులు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా పలు కార్యక్రమాలు. ఈరోజు ఓపంగి గ్రామం శ్రీకాకుళం రూరల్ మండలంలో మా ముఖ్య నాయకుడు తౌడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రక్తదాన శిబిరం, అలాగే ఉచిత ఆరోగ్య శిబిరం, ఈ 2 కార్యక్రమాలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా రాజకీయ నాయకులు ఏ స్థాయిలో ఉన్నాడు, గతంలో మనం ప్రధానులుగా చూసిన చాలామంది కూడా వారి పుట్టినరోజులు అనేసి అంటే కేవలం ఉత్సవాలు జరుపుకోవడానికే పరిమితమైనటువంటి సందర్భం నుండి నరేంద్ర మోడీ గారి జన్మదినం అనేసి అంటే ఉత్సవాలకు దూరంగా సేవా కార్యక్రమాలు, ప్రజలకి అవగాహన కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేస్తూ మేము ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇందులో భాగస్వాములు అయినందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నాయకుడు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెంలో విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో శ్రీ మద్విరాట్ విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలు ఊరేగింపుగా ఘనంగా చేపట్టారు. భక్తి శ్రద్ధలతో హోమాలు అలాగే ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు భక్తులు పాల్గొని విశ్వకర్మ భగవానుడిని స్మరించారు. ఉత్సవ వాతావరణాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖు దేశవ్యాప్తంగా విశ్వకర్మ భగవానుని జయంతి మహోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే లింగపాలెం గ్రామంలో ఈరోజు విశ్వకర్మ వంశీకులందరూ కూడా కలిసి విశ్వకర్మ భగవానుని జయంతి వేడుకల్లో భాగంగా పూజలు, యజ్ఞ హోమాది కార్యక్రమాలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమంగా తిరగడం జరుగుతుంది. జై విశ్వకర్మ భగవాన్కి జై. మిత్రులందరికీ సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారములు. అలాగే మన దేశ ప్రజలందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు గుర్తింపు వచ్చే విధంగా మాకు సహకరించారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతిని అందరూ కూడా బాగా జరుపుకోవాలని, అలాగే మేము కూడా మా ప్రయత్నం భాగంగా జరుపుతామని తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దస్తావేజు లేఖర్లను పెన్ డౌన్ ద్వారా నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలో సమస్యలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి 4 డిమాండ్లు ఉంచారన్నారు. ముఖ్యంగా ఓటీపీ వ్యవస్థ రద్దు చేయాలని, అలాగే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సౌలభ్యం పెంచాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దస్తావేజు లేఖరులను ఇదే సమస్యలతో నిరసనలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. నా పేరు వెంకట సుబ్బారావు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు రేపు మేము పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించడానికి మాకున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికే కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కాదు. మా సమస్యలు ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసమే ఈ పెన్ డౌన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పేది ఏంటంటే, మాకు ఓటీపీ సిస్టమ్ అని ఒకదాన్ని రద్దు చేయమని అడుగుతున్నాం. ఓటీపీ అంటే 1 టైం పాస్వర్డ్, మీకు తెలియదు ఏముంది, ప్రతిదానికి ఓటీపీ అడుగుతున్నారు. ఇవాళ ఏమవుతుందంటే, ఒక దస్తావేజ్ తయారు చేయాలంటే ప్రతి ఒక్కరి నుంచి ఓటీపీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక దస్తావేజులో 12 మంది పార్టీలుగా ఉంటున్నారు. ఒక ఓటీపీ ఒకసారి సరిపోవట్లేదు, 2 సార్లు 3 సార్లు తీసుకోవాల్సిన పరిస్థితి. 3 సార్లు తీసుకోవాలి అంటే 10 మందికి 30 సార్లు ఓటీపీ అవుతుంది. ఒక దస్తావేజు రాయడానికి 1 రోజు సమయం సరిపోవట్లేదు. మరి కక్షిదారులు అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది. ఓటీపీ చెప్పమంటే
మా వంక కథ విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే ప్రచార సాధనాలు కానీ పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ మీ ఆధార్ కార్డు ఎవరికి ఇవ్వద్దు, మీ పాన్ కార్డు ఇవ్వద్దు, మీ ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు అని చెప్తోంది. మరి ఆ టైంలో ఒక్కొక్క వ్యక్తి 2-3 సార్లు ఓటీపీ చెప్పాలి అంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. అది మాకే కాదు పార్టీలకు కూడా కొద్దిగా మా మీద చెడుప్రాయం కలిగే పరిస్థితి వస్తుంది. తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా కావాలని చెప్తున్నామండి. ఎందుకంటే ఓటీపీలను రద్దు చేయాలి. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కూచింపూడి గ్రామ సర్పంచ్ సొంగ ప్రవీణ్ కుమార్ తండ్రి పోతురాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కోటారు అబ్బయ్య చౌదరి రోజు కూచింపూడి గ్రామానికి వెళ్లి పోతురాజును పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వైసీపీ కార్యకర్తలు సర్పంచ్ ప్రవీణ్ కుమార్ కు ధైర్యం కల్పించి భరోసా ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాల పాలకొండ పట్టణంలో రక్తదాన మహాదానం నిర్వహించబడింది. డాక్టర్లు చెప్పిన విధంగా రక్తదానం చేయడం వల్ల రక్త కణాలు పెరుగుతాయి, అలాగే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతి 3 నెలలకి ఒకసారి రక్తదానం చేయడం అత్యంత మంచిదని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చిరంజీవి, డాక్టర్ రవీంద్ర కుమార్, స్టాఫ్ నర్సులు మరియు స్థానికులు పాల్గొని రక్తదానాన్ని సఫలీకృతం చేశారు. సమస్యలు, పిల్లల ఆరోగ్య సమస్యలు, అలాగే రక్తదానం చేయడం వల్ల మనము కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాం. అన్నదానము, విద్యాదానం, రక్తదానం చేయడం వల్ల మనిషి ఎంత ఆరోగ్యకరంగా ఉంటాడంటే మన పల్లెటూరు అందరికీ తెలుసు. అందనీయులు ఉంటాయి. అందనీయుల్లో మనం నీటిని ప్రతి సంవత్సరము తోడుతూ ఉంటాం. తోడుతూ ఉండడం వల్ల పరిశుభ్రమైన నీరు వస్తుందన్న ఉద్దేశంతో మనం ఆ విధంగా పనిచేస్తాం. అలాగే రక్తదానం అనేది ప్రతి 3 నెలలకి చేస్తే మన శరీరంలో ఉన్న రక్త కణాలు కొత్తవిగా తయారయ్యి మనము ఎంతో ఉత్తేజంగా పొందుతాము. అలాగే రక్తదానం చేయడం వల్ల ఇతర ప్రాణాన్ని మనము కాపాడిన వాళ్ళు అవుతాము. మనము ప్రాణదానం చేయాలన్నా, ఒక తోటి మనిషికి సహాయం చేయాలన్నా మనము అటువంటి సహాయాన్ని చేసిన వాళ్ళం అవుతాం. సో మీరు అందరూ రక్తదానం చేయండి, ప్రాణాన్ని నిలపండి. థ్యాంక్ యూ. మీరందరూ దయచేసి రక్తదానాన్ని ప్రమోట్ చేయండి. ప్రతి 3 నెలలకి ఒకసారి రక్తదానం చేయవచ్చు. మీరందరూ దయచేసి రక్తదానాన్ని డాక్టరే కానవక్కర్లేదు. రక్తదానం దీంట్లో ముఖ్య భాగంగా ఈ సమస్యలు, పిల్లల ఆరోగ్య సమస్యలు, అలాగే రక్తదానం చేయడం వల్ల మనము కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాం. అన్నదానము, విద్యాదానం, రక్తదానం చేయడం వల్ల మనిషి ఎంత ఆరోగ్యకరంగా ఉంటాడంటే మన పల్లెటూరు అందరికీ తెలుసు. అందనీయులు ఉంటాయి. అందనీయుల్లో మనం నీటిని ప్రతి సంవత్సరము తోడుతూ ఉంటాం. తోడుతూ ఉండడం వల్ల పరిశుభ్రమైన నీరు వస్తుందని. శ్రీకాళహస్తిలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. తొట్టింబేడు మండలం చీయవర గ్రామానికి చెందిన వెంకటేష్ మద్యం సేవించి ఇంటికి వెళ్తుండగా నల్ల త్రాచు పాము కాటు వేసింది. కోపంతో వెంకటేష్ పాము తలని కొరికివేశాడు. అనంతరం పామును పక్కన పెట్టుకుని నిద్రపోయాడు. తలలేని పాము పక్కనే ఉండడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం మణినాయుడును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండవసారి ఆలయ చైర్మన్ గా అవకాశం రావడంతో మణినాయుడు అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ మండలంలో సమన్వయం కల్పించి ఎమ్మెల్యే విజయానికి కీలక పాత్ర వహించిన మణినాయుడు పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేసిన నేతగా గుర్తింపు పొందారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేస్తామని ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చాలా దుర్మార్గమని విమర్శించారు. ఎమ్మెల్యేలకు జీతం ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటే ప్రజల ప్రాణాలకు అవసరమైన మెడికల్ కాలేజీ నడపడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. ఆదోని మా నియోజకవర్గం మా విద్యార్థులు అంటూ ఎమ్మెల్యే పార్థసారథిని నిలదీశారు. ప్రజల భవిష్యత్ దెబ్బతింటుందని విద్యార్థులు హెచ్చరించారు. ఆదోని మెడికల్ కాలేజ్ ముందు నిరసన చేపడుతున్నాం. అయితే ఇక్కడ మేము శాంతియుతంగా ప్రభుత్వానికి మా విన్నపం చేసుకోవడానికి విద్యార్థులందరూ వస్తే ఇక్కడ చాలా నిర్బంధం విధించారు. అయినప్పటికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వానికి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు, మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. అయితే మా దగ్గర ఒక ప్రశ్న ఉంది. ఎమ్మెల్యేలు నెలకి జీతం తీసుకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నడపడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అనే సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా స్పష్టంగా మెడికల్ కాలేజీలని ఏం చేస్తున్నారో ప్రకటించాలి. అయితే గతంలో చెప్పారు ఏమని, మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నామని. అంటే గవర్నమెంట్ స్థలం ప్రభుత్వందే, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్రభుత్వం వారే అంట, నిర్వహణ మాత్రం ప్రైవేట్ వ్యక్తులు చేస్తారంట. అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి. అందరూ ప్రభుత్వ వాళ్ళుంటే నిర్వహణ మాత్రం ప్రైవేట్ వాళ్ళంట. అంటే విద్యార్థులు సీట్లు రావాలంటే ₹1 పెడితేనే అక్కడ సీట్ వస్తుంది. అది ప్రభుత్వానికి మంచిదేనా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ఆదోని ఎమ్మెల్యే ఎప్పుడు చూసినా మీడియా ముందుకు వచ్చి, సోషల్ మీడియా ముందుకు వచ్చి ఆదోని నాకు ప్రేమ, ఆదోని నేను కాపాడుకుంటున్నా అంటుంటాడు. మరి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం అవుతుందయ్యా ఆదోని ఎమ్మెల్యే గారు, దీన్ని మీరు ఎప్పుడు పట్టించుకుంటారు, ఎప్పుడు ప్రైవేట్ కాకుండా ఆపుతారు అనేది మేము చూడిగా ఇష్టంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి విద్యార్థుల తరఫున ఒకటే చెప్తున్నాం, మా ప్రాణాలు పోయినా ఆదోని మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుంటాం. కాబట్టి మేము ఇప్పుడు శాంతియుతంగా ఆదోని మెడికల్ కాలేజీని సందర్శించడానికి వెళ్తున్నాం. పోలీసు వారు కూడా సహకరించాలనేసి తెలియజేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం కూడా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా నందివేలుగు ఆర్ఓబి పనులను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ అధికారులను ప్రశ్నించిన ఆయన ఇకపై ఆలస్యాన్ని సహించబోమని హెచ్చరించారు. నిర్ణయించిన కాల పరిమితి ప్రకారం పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు మరింత వేగవంతం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రజల సౌకర్యం కోసం ఏ రీతిగానూ నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. ఫస్ట్ బాటమ్ వర్క్ మనం తీసేసి అంటే అప్పుడు వేసాము. సో ఈ ఏరియా బ్లాక్ చేసాం సార్. రిసార్ట్ మొత్తం మేము ఒకసారి వన్ టైం ఇంప్రూవ్మెంట్ చేసి ఇచ్చేస్తాం సార్. గుంటూరుకు వెళ్లే బైపాస్ ని ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళేదానికి డైరెక్ట్ గా కనెక్ట్ చేసే మార్గం ఇది. దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఎంత బైపాస్ అవుతుంది, గుంటూరు వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక 45 minutes 1 hour సేవ్ అవుతుంది. అయితే విజయవాడ వెళ్ళేవాళ్ళు ఇది మెయిన్ బైపాస్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ యూటర్న్ ఇచ్చారు. యూటర్న్ సర్వీస్ రోడ్లో 2 lanes ఉన్నాయి. ఎంతవరకు ట్రాఫిక్ ఉంటుంది, దాన్ని ఎట్లా జాయిన్ చేయాలి, అక్కడ కొద్దిగా లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేయలేదనేది ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ వాదన. నాకు కూడా అలా అనిపించింది, కరెక్ట్గా ప్లాన్ చేయలేదు లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడని. ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి అనే దాని మీద కూర్చుంటా ఉన్నాం. దాంట్లో ఒకటి మ్యాక్సిమం ఈ ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఇవ్వటం, రెండోది ఇప్పుడే పార్వతీ సింగ్ గారు 2 crores పెట్టి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇస్తా అన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇస్తే ఈ మంగళగిరి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే పెడస్ట్రియల్ వీళ్ళందరికీ ఏంటంటే ప్రాబ్లం లేకుండా అటు క్రాస్ అవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
అదేవిధంగా రేపు ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ ఒకటి ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. ఆ ఇంటర్చేంజ్ రేపు ప్లాన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ లేకుండా దాన్ని ప్లాన్ చేయబోతాం. కూర్చొని ప్లాన్ చేస్తే కొంత ఇప్పుడు జరిగిన ఇబ్బందులన్నీ కరెక్ట్ అవుతాయి. ఇది ఇందులో ఈరోజు అందుకే ఇదంతా రేపు సంక్రాంతికి ఓపెన్ చేయాలనేది కొంచెం ఫాస్ట్గా చేయమంటున్నాం కుదిరితే. బట్ సంక్రాంతికి వర్షాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. బట్ సంక్రాంతికి ఇది అయిపోతుంది. అయిపోయినంత మాత్రాన అదే చెప్పేది, ఈ యూటర్న్ అనేది కొద్దిగా ఇష్యూ ఉండేటట్టు ఉంది ఓవరాల్ గా చూస్తే. దాని అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయినప్పుడు అదేనమ్మా ఇబ్బంది ఉంది. అందుకే సాధ్యమైన అందుకే వచ్చాము. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం ఫాస్ట్ ట్రాక్. కాజర్ నుంచి చిన్నకాక నుంచి రోడ్ క్రాస్ అవుతుంది. ఇక చిన్నకాకని పిల్లలు వెంకటరెడ్డిపల్లి నుండి క్రాస్ అయ్యి వస్తున్నారు. అవును కరెక్టే, అది చెప్పారు నాకు కూడా. అందుకే వాళ్ళు వచ్చిన మెయిన్ రీజనే ఇక్కడ లోకల్ గా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఎట్లా ఫాస్ట్ ట్రాక్ చేయాలనే దాని మీద వచ్చాం. చేస్తారు. అన్నమయ్య జిల్లాలో పోలీసులు అసాంఘిక కార్యకలాపాలపై ఆధునిక టెక్నాలజీతో చెక్ పెడుతున్నారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాల సహాయంతో జూదాం, బహిరంగ మద్యపానం వంటి చట్ట వ్యతిరేక పనులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మదనపల్లి డీఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయకొండ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిని డ్రోన్తో పట్టుకుని కేసులు నమోదు చేశారు. సమాజ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని వదలబోమంటూ ఎస్పీ హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు మనము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం, ఈరోజు మనం ఒక గ్యాంబ్లింగ్ రైడ్ అనేది చేయడం జరిగిందనమాట. ఈ గ్యాంబ్లింగ్ రైడ్ కూడా మనము బోయకొండ అడవి ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ నిర్వహించడం జరిగింది. సో మనకు ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్ఐ అన్సారు, రహీం బాషా వీళ్ళతో పాటు ఇంకా ఇతర మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మా పీసీలందరినీ ఏర్పాటు చేయడం అయింది. ఆ తర్వాత మేము మధ్యాహ్నం 2 గంటలకి అక్కడ ఏదైతే వాళ్ళు స్థావరాల్లో అక్కడ ఆడుతున్నారో దానిపైన రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసినప్పుడు కూడా మేము ఒక డ్రోన్ ఆపరేట్ కూడా చేసాము. ఆ విజువల్స్ అన్నీ కూడా రైడ్ చేసినప్పుడు కూడా డ్రోన్తో మొత్తం కవర్ చేయడం జరిగింది. సో ఈ రైడ్లో మొత్తం మేము 6 మంది ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. ఇంకా మరికొందరు ఆ కొండలు అట్లా ఎక్కేసి పారిపోయారు. సో ఇందులో అక్యూజ్డ్ అందువలన 6 మరి అదర్స్. సో దీంట్లో తర్వాత మేము ఆ ఫోన్స్ కానీ మిగిలినదంతా కూడా వెరిఫై చేసి ఎవరున్నారనేది చూసి దాన్ని బట్టి మనము కేసులో ఫైనలైజ్ చేస్తాము. దీంతోపాటు మనం సీజ్ చేసింది ఏంటి కేసులో అంటే 16 బండ్లని సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా 5 సెల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. క్యాష్ వచ్చేసి 55,000 మనము సీజ్ చేయడం జరిగింది. ఇందులో 6 ముద్దాయిలు ఎవరంటే ఈ శ్రీనివాసులని మదనపల్లి అతనిది, కే అక్కులప్ప అని పుంగనూరు, ఎం రెడ్డప్ప నాయకు పుంగనూరు, వి వెంకటరమణ కలికిరి, జి హరి వచ్చేసి పుంగనూరు, వి శ్రీరాములు మదనపల్లి. ఇది వీది అక్యూజ్డ్ డీటెయిల్స్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మాత్రం ఇదొక మీడియా ముఖంగా నేను ఏం తెలియజేస్తానంటే మన మదనపల్లి లిమిట్స్లో కానీ ఎక్కడైనా కానీ ఇటువంటి గేమింగ్ ఎవరైనా మాత్రం ఆడారంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లా బండ్లు కూడా సీజ్ చేస్తాము. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటాము. దీనికోసం మనం ఇప్పుడు మన ఎస్పీ సార్ కూడా ఖచ్చితంగా డ్రోన్స్ యూజ్ చేసి ఈ ఎన్ఫోర్స్మెంట్ కోసం ఖచ్చితంగా వాడాలనేసి చెప్తున్నారు. సో ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి కూడా కంప్లీట్ ఏవైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కోసం డ్రోన్ అనేది కంటిన్యూగా వాడతాము. ఎక్కడైతున్నా ఈవెన్ ఎట్లాంటి గుట్టల్లో ఐసోలేటెడ్ ప్లేసుల్లో కూడా మేము డ్రోన్ అనేది ఎగరేస్తాము. ఎగరేసి ఖచ్చితంగా ఎవరైతే ఇట్లాంటి దాంట్లో పాల్పడతారో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయి. థ్యాంక్ యూ. ఇవి పిలిచిన అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవెంటివి తెలుగు న్యూస్.